పట్ల సబ్ రిజిస్టర్ వాల్యూ చూస్తే గజం 30,000 రూపాయలు ఉంది. అంటే అదే మనం మార్కెట్ విలువ చూస్తే లక్షల్లోకి వెళ్తుంది గజం. నేను చెప్పేది అలాంటిది అంత విలువైన భూమి, కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు 50 లక్షల రూపాయలకి ఎట్లా ఇస్తారని అడుగుతా ఉన్నా. మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించరండి? నాకు అర్థం కాల. అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఏంటి, అసలు ఏ రకంగా ఇది జరిగిందనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం. అదేవిధంగా 99 పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి? నాకు అర్థం కాల. అసలు 99 పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా, లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా, లేదా టీ అయినా వస్తుందా? అసలు 99 పైసలకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు? అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నా. నేను ఇవాళ కొన్ని పాయింట్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి కానీ, లేకపోతే ఆర్బీఐ కానీ, ఎస్బీఐ కానీ, విజయ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, హట్కో కానీ, గెయిల్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రభుత్వ సంస్థలు, మరి ఇవన్నిటికి మీరు అక్కడ విశాఖపట్నంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎకరా సుమారుగా 4 కోట్ల రూపాయలు చొప్పున రేట్ ఖరారు చేస్తే, ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఓర్సా అంట, ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడదాం. ఆ ఓర్సాకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం 50 లక్షల రూపాయలకి ఏ బేసిస్లో ఇస్తారని అడుగుతున్నా. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన వీటికి మీరు ఎకరం 4 కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తే, ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు? ఇది మీ బినామీలకు ఇచ్చినట్టు కాదా? అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం 1 కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మర్చిపోబక్కండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం 1 కోటి రూపాయలు కేటాయిస్తే, ఈ ఓర్సాకి 50 లక్షలు, అందులోనూ వేల కోట్ల రూపాయలు. సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే 3,000 కోట్ల రూపాయలు ఆ యొక్క భూమి విలువ ఉంటుంది. దాన్ని మీరు 56 ఎకరాలు దారాదత్తం ఏ రకంగా చేస్తారని అడుగుతున్నా. ఇది కాకుండా ఐటీ పార్క్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఎకరం 1 కోటి రూపాయల చిల్లరకి ఏ రకంగా ఇస్తారండి? ఇప్పుడు నేను ఒక ఐటీ కంపెనీ పెడతాను, నాకు ఇస్తారా? నేను ఐటీ కంపెనీ, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇస్తారా? ఎట్లాగా ప్రభుత్వము ప్రజల సొమ్ముని ఏ రకంగా అన్యాయంగా, అక్రమంగా ఈ రకంగా చేస్తారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? అసలు ఇప్పుడు దీని యొక్క వివరాల్లోకి వెళ్తేనండి, ఈ నారా లోకేష్ గారు, అసలు ఈ ఓర్సా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది, దీనికి నారా లోకేష్ గారు ఎప్పుడు అమెరికా వెళ్ళాడు, ఈ ప్రమోటర్స్ ఎవరు, దీని గురించి కూడా ఒక్కసారి మాట్లాడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ గారు, ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు 2024 అక్టోబర్లో అమెరికా వెళ్ళాడండి. లోకేష్ గారు అమెరికా వెళ్ళంగానే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళకి సంబంధించిన ఛానల్స్లోనూ పేపర్లోనూ వండి వార్చేశారు. పుంకాలుగా కథనాలు కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, అసలు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఈ ఓర్సాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, ఎవరు ఇందులో డైరెక్టర్స్, కౌశిక్ పెందుర్తి ఎవరండి, ఈ సతీష్ అబ్బారి ఎవరు, వీళ్ళకున్న ట్రాక్ రికార్డు గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ ఈ లోకేష్ గారిది కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఈయన అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు చెప్తున్న ఈ యొక్క ఓర్సా క్లస్టర్ ప్రైవేట్ కంపెనీకి
సరిగ్గా 2 నెలల క్రితం 2025 ఫిబ్రవరి 12వ తారీఖున ప్రారంభం అవడం ఏంటి? ఇందులో ఏదైతే ఈ యొక్క డైరెక్టర్లు ఉన్నారో ఈ డైరెక్టర్లు 2024 సెప్టెంబర్ 27 సెప్టెంబర్ 2024న ఇది రిజిస్టర్ అయింది. దీనికి అనుబంధం అని చెప్పుకుంటున్న సంస్థగా ఇండియా ఓర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ సంస్థ 19 ఫిబ్రవరి 2025లో రిజిస్టర్ అయింది. దీనికి ఇవన్నీ కూడా ఏంటంటే లోకేష్ గారేమో అక్టోబర్లో ఆయన అమెరికా వెళ్తాడు. ఆయన వెళ్ళిన నెల రోజులు తర్వాత వీళ్ళకి ఒక కంపెనీ ప్రారంభం అవుతుంది. ఈ కంపెనీ ప్రారంభం అయ్యి ఈ కంపెనీకి వేల కోట్ల రూపాయలు భూమి దారాదత్తం చేస్తారు. వెంటనే ఇక్కడ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ కిందన హైదరాబాద్లో ఒక ఆఫీస్ చూపిస్తున్నారు. అక్కడ అమెరికాలో చూస్తే అక్కడ ఒక ఇల్లుని ఆఫీస్ కింద చూపించే కార్యక్రమం. మరి ఇవన్నీ కూడా మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా ఇంత నిస్సిగ్గుగా వ్యవహారం చేస్తూ మరి ఇంత దారుణమైన అంశం గురించి ఎందుకు ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడట్లేదని అడుగుతున్నా. దీని నుంచి స్పందించాలి కదండి. ఏ బేసిస్లో ఈ భూముల్ని అన్యాక్రాంతం చేస్తారు? ఇది కాకుండా ఇప్పుడు మనకు అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన దిగిపోతూ అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నారు. అపధర్మ ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీరావు గారికి శంషాబాద్లో 400 ఎకరాలు భూమిని ఏ రకంగా కొట్టేసే కార్యక్రమం చేశారని అడుగుతున్నారు.